ఊహకందని కాలం, ఆది అంతం లేని మహాశూన్యం. అది చీకటి కాదు, వెలుగు కాదు, కేవలం అద్భుతమైన, వివరించలేని ఒక స్థితి. ఆ నిశ్శబ్ద, అగాధమైన స్థితిలోనే సమస్త సృష్టికి మూలమైన ఒక అనంత శక్తి. అవును, ఆ శక్తే నారాయణుడు. పాలసముద్రంలో ఆదిశేషునిపై పవళించి లోతైన ధ్యానంలో ఉన్నారు. ఆయన కనురెప్పల కదిలికే ఈ సృష్టి, స్థితి, లయలకు కారణం. ఆయనే ఈ బ్రహ్మాండానికి అధిపతి. ఇప్పుడు ఆయన దివ్య లీల ఆవిష్కరించబడబోతోంది. ఆ అనంతుడైన నారాయణుని నాభి నుండి ఒక అపురూపమైన పద్మం మెల్లగా మొలకెత్తింది. ఇది సాధారణ పద్మం కాదు. వేల కోట్ల సూర్యుల కాంతితో మెరిసిపోతూ, అద్భుతమైన శక్తికి, అనంతమైన జ్ఞానానికి కేంద్రంగా నిలిచింది. దాని రేకుల నుండి వెలువడే దివ్య సుగంధం ఒక అలౌకిక స్పందన సమస్త శూన్యాన్ని నింపింది. ఈ పద్మమే సమస్త సృష్టికి తొలి ఆరంభం, దైవత్వపు మొదటి అడుగు. ఆ దివ్య పద్మం నెమ్మదిగా తన రహస్యాలను విప్పుతూ వికసించగానే దాని నుండి ఒక మహత్తరమైన, తేజోవంతమైన రూపం ఆవిర్భవించింది. ఆయనే బ్రహ్మదేవుడు, సమస్త విశ్వానికి సృష్టికర్త. ఆయనకు 4 ముఖాలు. అవి 4 వేదాలకు, 4 దిక్కులకు, కాలచక్రంలోని 4 యుగాలకు ప్రతీకలు. ఆయన చూపు సమస్త దిక్కులకు విస్తరించింది. ఆయన చేతులలో సృష్టికి సంబంధించిన పవిత్ర చిహ్నాలు, సృష్టి జలాన్ని నింపిన కమండలం, కాలాన్ని సూచించే జపమాల, జ్ఞానానికి ఆధారమైన వేదాలు, ధర్మాన్ని నిలబెట్టే దండం. ఆయన తేజస్సుతో ఆ పద్మం చుట్టూ ఉన్న శూన్యం మొత్తం ప్రకాశించి సకల లోకాలకు మార్గం చూపినట్లు అనిపించింది. ఆవిర్భవించిన వెంటనే బ్రహ్మదేవుడు తన పుట్టుకకు కారణాన్ని, తన ఉనికి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని తపించారు. ఆయన ఆ పద్మం యొక్క దివ్య కాండాన్ని పట్టుకొని వేల దివ్య సంవత్సరాలు క్రిందికి ప్రయాణించారు. చీకటి, అగాధమైన శూన్యంలో అంతంలేని ప్రయాణం. కాని ఆ కమలనాళం ఎక్కడికీ చేరలేదు. మూలాన్ని కనుగొనలేకపోయారు. నిరాశ చెందకుండా పైకి ప్రయాణించారు. అక్కడకూడా అంతంలేదు. చివరికి తన ప్రయత్నం వ్యర్థమని గ్రహించి తన ఆవిర్భావస్థానమైన పద్మంపైకి తిరిగి వచ్చారు. ఆయన మనసులో తపన, తన అస్తిత్వంపై అంతులేని ప్రశ్నలు. తన మూలాన్ని తెలుసుకోవాలని తీవ్రమైన కోరికతో, తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలని అజేయమైన తపనతో బ్రహ్మదేవుడు లోతైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అది కేవలం శారీరక తపస్సు కాదు, మానసిక, ఆత్మిక తపస్సు. వేల దివ్య సంవత్సరాలు ఆయన తదేక దీక్షతో, అచంచల సంకల్పబలంతో ధ్యానం చేశారు. ఆయన తపస్సు నుండి వెలువడిన శక్తి అపారమైనది. ఆయన శరీరం నుండి వెలువడిన తేజస్సు సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసేంతటిది. ఆ తపస్సు ద్వారానే ఆయనకు దివ్య జ్ఞానం, సృష్టికి సంబంధించిన సమస్త రహస్యాలు బోధపడతాయి. బ్రహ్మదేవుని అకుంఠిత తపస్సుకు మెచ్చి సమస్త లోకాలకు ఆధారమైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య దర్శనం బ్రహ్మదేవునికి సమస్త సందేహాలను పటాపంచులు చేసింది. నారాయణుని అనంతమైన, తేజోవంతమైన, లోకమోహన రూపం బ్రహ్మదేవునికి సాక్షాత్కరించింది. బ్రహ్మ ఆశ్చర్యంతో, భక్తి పారవశంతో నారాయణుని దివ్య రూపాన్ని చూశాడు. అప్పుడే ఆయనకు తన పుట్టుక రహస్యం, తన కర్తవ్యం స్పష్టంగా అర్థమయ్యాయి. తాను నారాయణుని సంకల్పం నుండి, ఆయన నాభి నుండి ఉద్భవించిన సృష్టికర్తనని గ్రహించారు. నారాయణుని దివ్యమాదేశంతో బ్రహ్మదేవుడు సృష్టికార్యానికి ఉపక్రమించాడు. ఆయన కేవలం ఒక సాధనం కాదు, దైవ సంకల్పానికి ప్రతిరూపం. ఆయన సంకల్పమే సృష్టికి మూలం. ముందుగా ఆయన తన మనసు నుండి, తన సంకల్ప శక్తితో సనక సనందాదులను మరియు అనేక మంది ప్రజాపతులను మరియు జ్ఞానవంతులైన మహర్షులను సృష్టించారు. ఆ తర్వాత తన అపారమైన సృజనాత్మక శక్తిని ఉపయోగించి వివిధ లోకాలను, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, ఇలా సమస్త భువనాలను సృష్టించాడు.
దేవతలను, మానవులను, అసురులను, పశుపక్షాదులను, వృక్షాలను, పర్వతాలను, నదులను, స్థావర జంగము రూపంలో ఉన్న సమస్త జీవరాశిని తన సంకల్ప శక్తితో, తన 4 ముఖాల నుండి వెలువడిన జ్ఞానంతో సృష్టించాడు. ప్రతి సృష్టిలోనూ ఒక క్రమం, ఒక ధర్మం, ఒక ఉద్దేశ్యం ఉండేలా అత్యంత జాగ్రత్తగా చూశారు. ఈ విధంగా అంతులేని ఆది జలాల మధ్య నారాయణుని నాభి నుండి ఉద్భవించిన ఒక దివ్య పద్మం నుండి ఆవిర్భవించి, అపారమైన తపస్సుతో, నారాయణుని దివ్య అనుగ్రహంతో బ్రహ్మదేవుడు ఈ విశాలమైన, విస్మయకరమైన విశ్వాన్ని సృష్టించారు. ఆయనే మనకు తెలిసిన సృష్టికర్త, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన సృష్టి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి కల్పంలోనూ కొత్తగా, అద్భుతంగా వికసిస్తుంది. ఆయన సృష్టిలో ప్రతి జీవికి ఒక స్థానం, ప్రతి వస్తువుకు ఒక అర్థం ఉంది. ఈ బ్రహ్మాండం, అందులోని ప్రతి అణువు బ్రహ్మదేవుని అనంత సృష్టికి ఒక జీవన నిదర్శనం. ఈ కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. ఇది విశ్వం యొక్క అనంతమైన సృజనాత్మక శక్తికి, ఒక అగోచరమైన అద్భుతమైన శక్తి నుండి సమస్తం ఎలా ఉద్భవించిందో చెప్పే ఒక దైవ రహస్యం. బ్రహ్మదేవుని ఆవిర్భావం, ఆయన సృష్టికార్యం మనకు ఒక లోతైన సందేశాన్ని అందిస్తాయి. ప్రతి సృష్టికి ఒక మూలముంటుంది, ఒక మహత్తరమైన ప్రణాళిక ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన విశ్వం, అందులోని ప్రతి జీవి, ప్రతి రూపం ఒక దివ్య సంకల్పం నుండి వచ్చినవే. ఈ సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవడానికి, మన చుట్టూ ఉన్న అద్భుతాలను గుర్తించడానికి ఈ కథ ఎంతో స్ఫూర్తిని అందిస్తుంది. ధర్మం, జ్ఞానం, సృష్టి యొక్క క్రమబద్ధత ఇవన్నీ బ్రహ్మదేవుని సృష్టిలో అంతర్లీనంగా ఉన్నాయి. మన జీవితంలో కూడా మనం సృష్టికర్తలమే. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. ఈ కథ ద్వారా మీరు కూడా మీలో ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించి దాన్ని సద్వినియోగం చేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని అద్భుతమైన పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి. సెలవు.